నా స్కూల్ కి టైం అవుతుంది, లే ఫాస్ట్ గా వెళ్ళాలి. నన్ను టైం లేదు, ఫాస్ట్ గా లే. అరే లేవట్లేదు, ఎప్పుడు స్కూల్ స్కూల్ అంటావు, వెళ్ళకపోతే తిడతావు, మళ్ళీ వెళ్ళాలని లేపుతున్నా సరే నువ్వు లేవు. ధనువన్న లే, ధనువన్న టైం అవుతుంది. ధనువన్న అరే లేగట్లేదు ధనువన్న. ఇలా కాదు ధనువన్న లేస్తావు లేవా? ధనువన్న లే. ఏంట్రా సించాన్ మళ్ళీ స్టార్ట్ చేసావా? ఏమైందిరా? ఏమైందంటే ధనువన్న 1 వీక్ వరకు నా స్కూల్ బస్ రాదని నీకు తెలుసు కదా. డైలీ నువ్వు నన్నే దేపెట్టాలి. ఎందుకు దేపెట్టలేదు? వెళ్ళి ఫాస్ట్ గా డ్రెస్ మార్చుకో, నేను స్కూల్ కి వెళ్ళాలి. ఏం లెగ్గానే నరాలు చిట్లిపోయినట్టుగా అరుస్తావరా? సరే బట్టలు మార్చుకుని వస్తానులే, నాకు ఇప్పుడు స్నానం బ్రష్ చేసే ఓపిక లేదు. నేను డైరెక్ట్ గా వెళ్ళి స్కూల్ డ్రాప్ చేస్తా. గంట నుంచి లేపుతూనే ఉన్నా కానీ నువ్వు లేవలేదు. రే సించాన్ ఏం కాదు, బట్టలు మార్చేసుకున్నా కదా, ఫాస్ట్ గా వెళ్ళి డ్రాప్ చేస్తా. నువ్వేం కంగారు పడుకో, టైం కందిపోతాంలే. ఇంకా టైం ఏంటి ధనువన్న? నువ్వు లేచేసరికి చాలా టైం అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది. అవునా? అరే నాకు నిద్రమత్తులో ఉన్నాను. సారీ సించాన్. సరే ఫాస్ట్ గా డ్రాప్ చేస్తాలేరా? అరే నీకు స్కూల్ బస్ రాదని నేను మర్చిపోయాను రా. సరే ఫాస్ట్ గా రా, వెళ్దాం. ఇంతవరకు నా తల తిన్నావు కదా, నువ్వైతే అగో నేనైతే ఫాస్ట్ గా వచ్చాను, ఇంకా నువ్వు రాను కూడా రాలేదు. ఇప్పటి వరకు నేను ఫాస్ట్ గా తిన్నావు తల, ఇప్పుడైతే మాత్రం రావట్లేదు. రా ఫాస్ట్ గా. నేను చిన్న పిల్లని ధనువన్న, అంత స్పీడ్ గా ఎలా ఎక్కుతాను? నువ్వైతే పెద్దోడు కాబట్టి ఫాస్ట్ గా మెట్లు ఎక్కుతావు, నేను ఎక్కాలా? సరే నాయన, నాతో ఆర్గ్యూ చేయకు దయచేసి. ఉదయం లెగ్గానే నాకు తలనొప్పిరా. సరే నేను స్కూల్లో పడేస్తాను, అక్కడికి వెళ్ళి టీచర్ తో ఆర్గ్యూ చేసుకో. సరే వెళ్దాం పద, టైం అవుతుందన్నావు కదా. ఈ రోజు ఫస్ట్ పీరియడ్ లో ఎగ్జామ్ ఉంది నాకు. నేను కష్టపడి రాత్రి మొత్తం చదివాను, కానీ నువ్వు నన్ను ఫాస్ట్ గా డ్రాప్ చేయట్లేదు. ఏంటి ధనువన్న ఇది? అయ్యో సారీ రా. అరే ధనువన్న, నీ వల్ల నేను ఫస్ట్ పీరియడ్ కూడా మిస్ అయిపోయాను. ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయి ఉంటుంది. నా టీచర్ అయితే మాత్రం నన్ను తిడుతుంది. ఏంటి ధనువన్న ఇది? సించాన్ నువ్వేం టెన్షన్ పడకురా, నా వల్ల లేట్ అయిందని చెప్పు. అలా చెప్తే ఊరుకుంటది, మళ్ళీ అస్సలు ఊరుకోదు, అస్సలు నమ్మదు నా మాట మా టీచర్. అవునా? అయితే పోన్లేరా, ఈ ఒక్కరోజు డబ్బులు కాసి ఏం చేస్తాం? ఏంటి నేను డబ్బులు కాయాలా? ఇదే మాత్రం బాగాలేదు ధనువన్న. సరే స్కూల్ దగ్గరికి వచ్చేసాం. అదిగో స్కూల్లో ఎవరు కూడా లేరు, అందరూ లోపలికి వెళ్ళిపోయారు. నేను ఒక్కనే బయట ఉన్నాను. నేనే ప్రతిసారి లేట్ అవుతున్నాను. ప్రతిసారి నీ వల్లే ధనువన్న. ఈసారి నుంచి లేట్ చేసావంటే అస్సలు బాగోదు. సాయంత్రం నాకు స్కూల్ వదులుతారు, అప్పుడే నేను ఫాస్ట్ గా రావాలి. రాకపోతే మాత్రం అస్సలు బాగోదు ధనువన్న. సాయంత్రం అయితే వచ్చేస్తలేరా, టెన్షన్ పడకు. ఇప్పుడు ఇలానే అంటావు, అప్పుడు రాకపోతే అప్పుడు చెప్తాను. వస్తానులేరా సించాన్. అరే వెళ్ళిపోయాడా? అయ్యో పాపం, ప్రతిరోజు పాపం వీడికి ఇలానే లేట్ అయిపోతుంది అబ్బా. నా నిద్రమత్తు వల్లే. సరే వీడిని సాయంత్రం అయినా ఫాస్ట్ గా మనం పికప్ చేసుకోవాలి. పాపం వెళ్ళిపోయాడబ్బా, నాకు చాలా బాధగా ఉందబ్బా. ఇంతవరకు నాతో సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు, ఒకసారి మిస్ అయిపోతే ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. సర్లే మనం ఏం చేస్తాం, సాయంత్రం వద్దాంలే. సించన్ గడ బాగా చదువుకొని మనకి ఎంత పేరు తెస్తే అప్పుడు అంత గొప్ప అవుతాం అనమాట. మనకి అంత మించి ఇంకేం కావాలి చెప్పండి. సరే మనమైతే ఇక్కడ ఏం చేద్దాం, సిటీలోకి వెళ్దాం. అరే సిటీలో వచ్చేసి మొత్తం నార్మల్ గానే ఉందబ్బా. రోజు తిరిగి సిటీయే కదా, అలానే ఉంటుందిలేండి. కొత్తగా ఏముంటుంది చెప్పండి. అరే ఇక్కడైతే కొత్తగా కార్లు ఉన్నాయి. అరే రెడ్, ఆరెంజ్, పింక్, అలానే ఇదేంటిది సిమెంట్ కలర్. వామో కొత్త కార్లు ఉన్నాయి. అరే ఇవి కొత్త కార్లు కాదు, అరే ఇవి పాత కార్లకి రంగులు వేసినట్టుగా ఉన్నారు. ఒకప్పుడు డోరిమాన్ కూడా ఉన్నప్పుడు అయితే మాత్రం మన కార్ కి గ్యాజెట్ పెడితే కార్ రంగులు అయ్యేది. ఇప్పుడు డోరిమాన్ గారు లేకపోవడంతో గ్యాజెట్ కూడా లేదబ్బా. సరే ఏం చేద్దామంటే మన కార్ కి కొత్త రంగు వేద్దాం. ఏమంటారు? ఎప్పుడే బ్లాక్ చూసి నాకు బోర్ కూడా కొట్టేస్తుంది. సరే ఒకసారి రంగులు వేయమందాం, ఎంత అవుతుందో చూద్దాం. భయ మీదేమైనా కొత్త షాప్ ఏంటి, కొత్తగా తెలిసినట్టుగా ఉన్నారు? నేను ఈ మధ్య చూస్తున్నాను ఇక్కడ కార్ కి చాలా రంగులు ఉన్నాయి. నా కార్ కి ఏమైనా రంగు వేస్తారా? అవుద్దు గురు, చూస్తున్నాం కదా ఇక్కడ చాలా కార్లు కలర్లు వేసాం. నీ కారు కూడా వేస్తాం, పెద్ద విచిత్రం ఏం కాదు. సరే కానీ నీ కారుకి అయితే మాత్రం ఎక్కువ కాస్ట్ అయ్యేటట్టుగా ఉంది. సరే ముందు నీకు ఏ కలర్ కావాలో నిర్ణయించుకో. ముందుగా మీ దగ్గర ఏ కలర్ ఉన్నాయి చెప్పండి, ఏమైనా డెమో ఉంటే చూపించచ్చు కదా, అప్పుడు నేను బాగా డిసైడ్ అవుతాను. అక్కడ ఉన్నాయి కదా కార్లు, ఆ కార్లు చూసుకుని ఎంచుకో గురు. ఏ రంగు నచ్చితే ఆ రంగు, ఏ రంగు అయినా వేస్తాం మేము. నీకు ఏది కావాలంటే అది ఎంచుకో. కలర్ల గురించి తర్వాత విషయం, కానీ నేను కార్ అయితే ఇస్తాను. కార్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నా కార్ ఎట్నప్పుడు ఇస్తారు రంగేసి అని నాకు చెప్తారా క్లారిటీగా? ఏదైనా గురు సాయంత్రం అయిపోద్ది. సాయంత్రం? ఓకే సాయంత్రం నాకేం పనులు లేవులే కానీ సరే సాయంత్రం ఇచ్చే. ఏ రంగు కావాలి చెప్పబెట్టే. రంగా సరే రంగు అయితే ఇస్తాం. అరే ఈ బ్లూ వచ్చేసి అంత అట్రాక్టివ్ గా లేవు. కార్ అయితే మాత్రం చాలా బాగుంది. అరే ఏదో రెడ్ కలర్ ఉన్నట్టుగా ఉంది. అరే ఈ కార్ అయితే మాత్రం చాలా మెరుస్తుంది అనమాట. ఈ ఆరెంజ్ వచ్చేసి మరీ అంత అట్రాక్టివ్ గా లేవు, బొమ్మలా ఉంది. అరే పింక్ అమ్మాయిలకి అయితే సెట్ అవుతుంది, మనకు సెట్ అవ్వదు. చూడడానికి అయితే కొంచెం బాగుంది, కానీ మన సించన్ గడికి అయితే మాత్రం రెడ్ అంటే చాలా ఇష్టం అనమాట. సరే మన కార్ కి అయితే రెడ్ కలర్ ఇద్దాం, వాడు కూడా హ్యాపీ అయిపోతాడు. ఏంటి గురు రెడ్ అంటున్నట్టుగా ఉన్నావు? రెడ్ కలర్ కావాలా? అవును గురు, మాకు రెడ్డే కావాలి. కానీ రెడ్కి ఇప్పుడు ఎంత అవుద్ది? 70,000 అవుద్ది. కార్ తెచ్చి ఇక్కడ పెట్టే. ఓహో 70,000నా? సరే నా కార్ అయితే తెచ్చి పెట్టేస్తాను, కానీ నాకు ఎంత లోపిస్తారు? ఎగ్జాక్ట్ టైం చెప్తే బాగుంటది అనమాట. అరే టైం చెప్పినా మనకు అనవసరం. ఈరోజు మనకు పెద్దగా పనులేం లేవు కదా, ప్రాబ్లమే లేదు. సరే గురు పనులేం లేవంటున్నావు కాబట్టి సాయంత్రం 6 అయిపోద్ది. మళ్ళా సాయంత్రం 6 గురు, ఎంతైనా పర్లేదు, ఎప్పుడు ఇచ్చినా పర్లేదు. సరే కానీ నేను పేమెంట్ ని పంపిస్తున్నాను, డైరెక్ట్ గా ఫోన్ పే చేస్తున్నాను, తీసుకో. వచ్చే చరణ్ వెళ్ళి ఇక్కడి నుంచే సాయంత్రం అయితే నీ కార్ నీ దగ్గర ఉంటది కాబట్టి. నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉందబ్బా మన కార్ చూడడానికి. ఫైనల్లీ సాయంత్రం అయిపోయింది కదా, ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. గురు నా కార్ ఎలా ఉంది? అబ్బా ఈ కార్ కి రంగు వేసారు అబ్బా. ఇందాక ఈ కార్ బొక్కిలా ఉండేది, ఇప్పుడైతే చాలా బాగా అయింది. అబ్బా మంచి రంగు వేసారు. మా కార్ ఎక్కడ ఉంది గురు? గుడ్లు ముందు కాదు అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూడు గురు. వెనకే ఉంది. అరే నా కారు, వామ్మో రెడ్ కలర్ సూపర్. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మళ్ళీ నేను ఒక్కనే అయిపోయా. అరే ఇప్పటికే గంట నుంచి వెయిట్ చేస్తున్నా. ధనువన్న ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తాడు? ప్రతిసారి లేట్ చేస్తూనే ఉంటాడు. స్కూల్ కి వెళ్ళు అని ఫోర్స్ చేస్తాడు, కానీ స్కూల్ కి వెళ్ళడానికి లేవడు. స్కూల్ నుంచి డ్రాప్ చేయడానికి కూడా రాడు. ఏంటబ్బా ధనువన్న నాకు చాలా చిరాకు తెప్పిస్తున్నాడు, చాలా కోపం వస్తుంది.
అందరు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, ఇంకా నేను ఒక్కడనే ఉండిపోయాను. ప్రతిసారి నేను ఒక్కడనే ఉండిపోతున్నాను. ధను అన్న ప్రతిసారి నన్ను మర్చిపోతున్నాడు. ఇలా మర్చిపోతే ఎలా? నాకు చాలా కోపం వస్తుంది అబ్బా ధను అన్న మీద. ధను అన్న రాని అప్పుడు చెప్తాను, నేనంటే చూపెడతా. ఈ సించన్ గడ్ అంటే మామూలుగా ఉంటాడు అనుకుంటున్నాడు. సించన్ గడ్ యొక్క పవర్ చూపెడతా ధను అన్నకి. అప్పుడు చెప్తా రాని. ఏ మాటగా ఆ మాట గురు, వావ్ సూపర్ గా ఉంది. మా సించాన్ గడికి కార్చు. అరే సించాన్, అరే సించాన్ గడి స్కూల్లో ఉండిపోయాడు. అరే నేను మర్చిపోయాను అబ్బాయి, ఇలా ఎలా మర్చిపోతాను? అరే ఇప్పుడు నాకు వీడైతే మాత్రం వేసుకుంటాడు గట్టిగా, ఫాస్ట్ గా మనం వెళ్ళాలి. సించాన్ వస్తున్నా. అరే యార్ దీని విషయంలో పడి నేను పూర్తిగా మర్చిపోయాను అబ్బా, నాకు కింద కూడా గుర్తు రాలేదబ్బా. వచ్చి మార్నింగే చెప్పాడు వీడు, సాయంత్రం లేట్ గా వస్తే మాత్రం అయిపోయాను రా బాబు. వస్తున్నా సించాన్. అరే యార్ ఈ రెడ్ కలర్ కార్ చూస్తేనే వాడు హ్యాపీ అవుతాడేమో, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. అరే ఇప్పటికే చాలా టైం అయిపోయింది, రాత్రి కూడా అవబోతుంది. సించాన్ వచ్చేస్తున్నా. అమ్మయ్య, అరే ఇక్కడ ఎవరు లేనట్టుగా ఉన్నారు. అరే యార్ స్కూల్లో ఎవరు లేరు. సించాన్ అరే సించాన్ గారు ఇక్కడే ఉన్నాడు. సించాన్ వచ్చేసా. సారీ సించాన్, సారీ రే. వస్తున్నావా ధను అన్న? బాగున్నావా? ఏంటి నన్ను మర్చిపోయావా? బాగున్నావా? ఏంటి సంగతులు? ఇంట్లో అందరూ బాగున్నారా? ఏ సించాన్ సారీ అలా మాట్లాడద్దురా. నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు తేడాగా ఉంది. సారీ రా, లేట్ అయిపోయింది. సరే కానీ ఇంటికి వెళ్దాం రారా. సారీ రా సించాన్, నా వెనక్కి వచ్చే, ఇప్పటికే టైం అయిపోయింది. టైం అయిపోయిందా నీకు? ఇంతసేపు నేను వెయిట్ చేసింది, అప్పుడు నాకు టైం అవ్వలేదా? ధను అన్న నన్ను ఎలా మర్చిపోతావు? సారీ రా. అన్న ధను అన్న నేను స్కూల్కి వెళ్ళాలి, కానీ నువ్వు అప్పుడు స్కూల్కి వెళ్ళు 10 సార్లు అన్నావు. స్కూల్కి నేను వచ్చిన తర్వాత స్కూల్ నుంచి డ్రాప్ కూడా చేయడానికి టైంకి రాలేదు. అప్పుడే మరీ మార్నింగ్ నీకు చెప్పాను వస్తావని, కానీ నువ్వు రాలేదు. ఎందుకు రాలేదు? సించాన్ నేను ఎందుకు రాలేదంటే, అరే సారీ రా, ఏమైందంటే బండికి చిన్న రంగు వేయించారా చూడు ఒకసారి. బండికి నీ ఫేవరెట్ కలర్ రెడ్ వేయించారా, అందుకే లేట్ అయిపోయింది రా. సారీ రా, ఈసారి నుంచి నేను లేట్ గా రాను. సారీ ఓకేనా? రేపటి నుంచి టైంకి నిన్ను దేపెడతాను, టైంకి వస్తా. నీ మాటలు ఇప్పటికే 100 సార్లు విన్నాను అన్నా, కానీ ఒక్కసారి కూడా నిజం కాలేదు. ప్రతిసారి లేట్. కానీ ఇప్పుడు ఎందుకు లేట్ అయ్యో నాకు అర్థం కావట్లేదు. ఏ రంగు వేయించావు? ఏంటిందుకి? సించాన్ నీకు కనబడట్లేదా? ఇదిగోరా మన బండికి కొత్త కలర్ వేయించారా, రెడ్ కలర్. డోరిమోన్ గ్యాడ్జెట్ మనకి పనిచేయట్లే కదా, అందుకే రెడ్ కలర్ వేయించా. 70,000 పెట్టి. నీ కోసమేరా, నీ ఫేవరెట్ కలర్ కదా, అందుకే వేయించా. నా కోసమా? అవునరా నీ కోసమే. సరే నా కోసం అన్నావు కాబట్టి ఫోన్ నేను వదిలేస్తున్నాను. ఈసారి నుంచి అసలు లేట్ చేద్దాను అన్నా. నేను ఇంతసేపు వెయిట్ చేయను. అలా అయితే నేను రేపటి నుంచి స్కూల్ కి వెళ్ళను ఇంకొకసారి లేట్ చేస్తే. సరేరా సించాన్. మీ దగ్గర ఉన్న బంగారం డబ్బులు బయటికి తీయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బు, నగలు, వజ్రాలు, ఫోన్లు ఇవ్వకపోతే ఇప్పుడే మిమ్మల్ని లేపేస్తా. నేను ఎవరనుకుంటున్నాను? జగ్గుబాయ్ మనిషిని. జగ్గుబాయ్ మనిషి అంటే మామూలుగా ఉండదు. భయ్యా నిజంగా మా దగ్గర ఏం లేవు భయ్యా, ప్లీజ్ వదిలేయండి మమ్మల్ని. ఇంటికి అడిగితే మీరు ఎలా ఎత్తారో, మీరు ఎత్తారైతే ఇప్పుడు చెప్తా నేనంటే ఏటో చూడు. అన్న ఈ రోజు ఎగ్జామ్ లాస్ట్ పీరియడ్ లో పెట్టారు. అందరికన్నా నేనే బరాసా, నాకే ఎక్కువ మార్క్స్ వస్తాయి. సూపర్ రా సించాన్. ధను అన్న వెనక్కి వెళ్ళు. అరే ధను అన్న ఎప్పుడు ఇలా అయినా ఈసారి మట్టి రోడ్ నుంచి వెళ్దాం ధను అన్న, చాలా బాగుంటుంది. ఈ మట్టి రోడ్డు కావాలంటారా మళ్ళీ? సరే మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతావేమో. సరే వెళ్దాంలే. ధను అన్న రేపు కూడా ఎగ్జామ్ ఉంది, రేపు మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. సరే సించాన్, ఫాస్ట్ గానే వెళ్దాం. ఇప్పుడు నేను ఎలా కాదే, నేనన్నీ కథలు తెలియదేమో. తీస్తావా తీవా, నగలన్నీ తీసి బయట పెట్టావు. అలానే నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం బయట పెట్టావు. పెట్టకపోతే మాత్రం ఇద్దరిని కాల్చి పడేస్తా. చెప్తున్నా, అర్థమవుతుందా? ధను అన్న నువ్వు చదువుకున్నప్పుడు నువ్వు కూడా మీ క్లాస్ ఫస్టేనా? అంతే రచించాను, నేను కూడా బాగానే చదువుకునేవాడిని నీలానే. అరే ఏమవుతుంది ఇక్కడ? సరే ఏదో అవుతున్నట్టుగా ఉంది, మనం వెళ్ళొద్దులే. నువ్వు వెనక్కి ఏమవుతుందో నువ్వు పర్ఫెక్ట్ గా చూడలేదు. ఇద్దరు అమ్మాయిల్ని గూండాలందరూ బెదిరిస్తున్నారు. వెనక్కి తీ, బండి వెనక్కి తీ, ఫాస్ట్ గా వెళ్ళి వాళ్ళని కొట్టు. నగలు పీకపోతే నిన్ను ఎక్కడ చంపెత్తా. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? ఇక్కడ ఏమవుతుంది? అరే ఇక్కడ నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? ఏమవుతుంది సార్ ఇక్కడ? నువ్వు ఇటొచ్చావు, ఇటు రావడం చాలా తప్పు. ఇక్కడ నుంచి పోతావా పోవా? ఇక్కడి నుంచి పోకపోతే మాత్రం ఇప్పుడే నిన్నే చెప్తా. ఏటేస్తావు అట్లా చైనా మొక్కమాడా? ఆ బాత్రూమ్ చైన్ ఒక మంటవరు నువ్వు. అయిపోయా నా చేతిలో. ఇటు చూడు, తీసుకో. మాతో పెట్టుకోవాలనుకోకో, మేము జగ్గుబాయ్ మనుషులం. దెబ్బ కొట్టమంటే మామూలు కొడతాం. జగ్గుబాయ్ మనిషి అయితే ఏంటి, బొగ్గుబాయ్ మనిషి అయితే ఏంట్రా? తీసుకో. ఏట్రా రెచ్చిపోతా? తీసుకో. ఓవర్ యాక్షన్ చేస్తున్నాట్రా? ఇగో కావాలి, ఇంకోటి ఇగో తీసుకో. ఇంత మంచి నీకు ఎక్కువ అవసరం లేదు కానీ సరిపోతాయి. ఇప్పటికే చాలా ఎక్కువైపోయి. వాము ఈడవడు వచ్చాడు ఏంట్రా, ముసుకేసుకున్నాడా? నీకు కూడా కావాలా? దెబ్బలు కావాలా? తీసుకో. వాళ్ళ మొద్దుని కాదురా నేను, నన్ను కొట్టలేవు. ఏంట్రా కొట్టలేనా అన్నావంటే మాత్రం భూమిలో పాతి పెడేస్తా. అదవుతున్నా, భూమిలో పాతి పెడేస్తా ఓవర్ యాక్షన్ చేసామంటే. ప్రతి ఒక్కరు రెచ్చిపోతున్నా చూడండి. ఫోన్లే కదా నూరుకుంటే అమ్మాయిల మీద పడతారు. అరే ఈడొకడు వచ్చాడ్రా, ఒకడికి ఇచ్చిన సాదరా ఇంకా నీకు కూడా. అమ్మో తప్పించుకుంటున్నావు రోయ్, బాగానే ఆడుతున్నావు ఆట. అసలే నాట ఎలా ఉంటుంది తెలుసా? ఏరా జోకులా ఉన్నావు నువ్వు, నీ మీద ఏం జోకులు వేస్తానరా? తీసుకో. అయిపోయావా? ఎందుకురా రెచ్చిపోతున్నారు? అమ్మమ్మమ్మ ఈడొచ్చాడ్రా చైనావుడు. చైనావుడా ఏంట్రా గన్ తీసావా? గన్తో పేల్చేద్దాం. తీసుకోరా. నీకు ఒక్కడి గన్న ఎక్కువరా. పెద్ద పుడింగ్లా గన్న పట్టుకుని రెచ్చిపోతున్నావు కానీ ఒక్క దెబ్బ చాలు నీకు. అమ్మ లేవండి. ఇలా రావచ్చా ఇటు సైడ్ రాకూడదు. ఇటువైపు ఎవరు ఉండరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ మీద అస్సలు మర్చిపోలేము. ఇట్స్ ఓకే మేడం, ఏం కాదు మాకు అలవాటేగా. అది సార్ మీకేమైనా దెబ్బలు తగిలియా? ప్లీజ్ చెప్పండి. దెబ్బలా?
దెబ్బల నాక ఈ ధనుడైనకి దెబ్బలు తగలవు ఎవరనుకుంటున్నారు? సరే సరే గానీ ఇక మేము వెళ్తామండి, జాగ్రత్తగా వాళ్ళని ఇంటికి, అలా బయట తిరక్కండి. ధను అన్న నీకు నిజంగా దెబ్బలు తగలేదా? తగిలారా? The next morning. ధను అన్న ఫాస్ట్ లే. లేస్తున్నా సించాన్, గాబర పడుకు. ఈ రోజు నేను అలారం కూడా పెట్టుకున్నా లేరా నీకోసమే. సరే వెళ్దాం పద. సూపర్ ధను అన్న నువ్వు. సరే చాలా రోజుల తర్వాత నేనైతే స్కూల్ కి ఫాస్ట్ గా రీచ్ అయిపోతున్నాను. వావ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. టీచర్ కూడా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. వామ్మో టీచర్ అయితే నమ్మకపోదేమో, ధను అన్న నమ్మదేమో టీచర్. ఏ సించాన్ అలా మాట్లాడుతుంటే ఇంకా నీకు టైం అవుతుంది, ఫాస్ట్ రా. వస్తున్నా ధను అన్న. ధను అన్న ఎవరాళ్ళు? ఎవర్రా ఎవరిని అంటున్నావు? అరే ఎవరిలు? హలో సార్, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం ఎదగనట్టుగా మాట్లాడకు. జగ్గుబాయ్ కొడుకు ఇక్కడ. ఈ రోజు నా చేతిలో నీకుంటది రోయ్. సార్ మీరు ఇహి అని మాట్లాడకుండా నీట్ గా మాట్లాడచ్చు కదా. అసలుకే మిమ్మల్ని చూస్తే నాకు వాంతి వస్తుంది. మంచిగా మాట్లాడితే నాకు అర్థమవుతుంది. ఏంటి ప్రాబ్లం ఏంటి మీది? రేయ్ ఏంట్రా నన్నే ఇమిటేట్ చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు నీ బట్టలు తీ, లేకపోతే కుమ్మేస్తా. అరే రే వద్దు 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 ప్లీజ్ ప్లీజ్. అరే వద్దురా రే, వెళ్ళండి. అబ్బా బట్టలు తీసేశారు కదరా. రే ఏంట్రా మీకు ఏం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏంట్రా మీ ప్రాబ్లం? ఇక్కడి నుంచి పోరా. ఈ ఇల్లు మాకే సొంతం. అయ్యో సార్ సార్, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయకండి సార్, ఈ కార్ వేసుకుని వెళ్ళిపోతాం. కారు ఎక్కడ పెట్టు. కారు వదిలేసి ఇల్లు వదిలేసి ఇక్కడి నుంచి పో. ఇల్లుని కబ్జా చేసేసాం. అవునా? అయితే మేము ఎక్కడ ఉండాలి ఇప్పుడు? పో ఇక్కడి నుంచి. పో. ఇది మాకు సొంతం. వెళ్ళకపోతే బాంబు పెట్టి లేపేస్తా. సించాన్ సించాన్ వచ్చి అక్కడి నుంచి. వాళ్ళు చాలా డేంజర్ గా ఉన్నారు. వచ్చేరా, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వస్తున్నా ధను అన్న వస్తున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. సించాన్ పద. ధను అన్న ఇప్పుడు మనం ఎక్కడుంటాం? మనకి ఇల్లు లేకపోతే ఎక్కడుంటాం? ఏంటి ధను అన్న ఇలా అయింది? అయ్యో సించాన్ సించాన్ నువ్వేం బాధపడకు. ఆ దేవుడికి న్యాయం అన్యాయం తెలుసు. ఆ దేవుడే మనల్ని చూసుకుంటాడు. ధను అన్న నీ వెనక్కి కోతి. కోత ఏది? అరే ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా దగ్గర ఏం లేవు. నీకేం కావాలి ఇంకా? నాకేం అక్కర్లేదు, నీకేం కావాలో నాకు తెలుసు. వెళ్ళు వెళ్ళు, ఆ కొండ మీదకి వెళ్ళు. నువ్వు అనుకున్నది నీకు దొరుకుతుంది. వెళ్ళు, ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళరా బుడంకాయ్, వెళ్ళు. బుడంకాయ? సించాన్ గా నన్ను ఉంటావేమో, నేను కాదు కదా. ఏంటి ధను అన్న? నన్ను నువ్వే బుడంకాయ్, నేను కాదు. నువ్వే బుడంకాయ్, నువ్వే పట్టుకున్నావు నాకన్నా. ఇంకా ఇక్కడేం ఆలోచిస్తున్నారు? వెళ్ళండిరా వెళ్ళండి, ఇంకా ఆక్కండి, వెనక్కి తిరిగి చూడొద్దు. వెళ్ళండి, మీరనుకున్నది మీకు దొరుకుతుంది. ఎక్కండి, ఈ కొండ ఎక్కండి. సించాన్ వచ్చే. అరే యార్, కోతి మాయమైపోయింది. సించాన్ నువ్వు కూడా మాయమైపోయావేంటి? ఎక్కడున్నావురా? వస్తున్నా ధను అన్న వస్తున్నా, నీ వెనక్కే ఉన్నా. సించాన్ ఈ కొండ అయితే ఎక్కమని చెప్పింది కానీ కొండ ఎందుకు ఎక్కమంది నాకు అర్థం కావట్లేదురా. కొండ పైకి అయితే వచ్చాం కానీ నాకు ఇక్కడ ఏం తెలియట్లేదు. అరే ఇక్కడ ఏముందిరా? ఇక్కడ ఏముందో అర్థం కావట్లేదు. అరే అమ్మా నా వల్ల కాదు ధను అన్న, నేను చాలా అలసిపోయాను. నువ్వే వెళ్ళు. సరే గానీ సించాన్ ఇక్కడ ఎవరో ఉన్నారా? అరే ఎవరిది? అరే కోతిలా ఉంది. అరే ఇంకో కోతి ఉందిరా ఇక్కడ, జపం చేస్తుంది. హలో ఎవరు మీరు? నా మాటలు వినబడుతున్నాయా మీకు? నేనే కోతుల రాజాని. నీ యొక్క బాధలన్నీ నాకు తెలుసురా. నీకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, గీసుకోవడానికి గడ్డం లేదు. కరెక్టే చెప్పానా? కోతుల రాజా ఇవన్నీ నిజాలు. ఇవన్నీ మీకు ఎలా తెలుసాయి? చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు. మైండ్ పోతుంది లోపల. ఆగురా. ఓం ఫట్ స్వాహా. ఎదురుగా చూసావా బంగారు కోతి? ఆ కోతినొచ్చి తాకురా. తాకు. తాకితే నీ జీవితం మారిపోతుంది. తాకురా, దగ్గరికి వెళ్ళు. తాకేసా కోతుల రాజా, ఇప్పుడు ఏమవుద్ది? అమ్మో ఏంటి ఇంత ఉన్నావు? నాకన్నా హైట్ ఉన్నావు, నన్నేం చేయొద్దు ప్లీజ్. నిన్నేం చెయ్యనురా. ఇక్కడి నుంచి వెళ్ళు, తొందరగా వెళ్ళు, శుభం జరుగుతుంది. వెళ్ళు వెళ్ళు. సించాన్ వచ్చేసే, ఫాస్ట్ గా వచ్చేసే. వామ్మో ఇంకొంచెంసేపు ఉంటే కుమ్మేసేలా ఉన్నాడు. ఏం జరుగుతుంది శుభం? అదేదో తాకమన్నాడు, బంగారు కోతంట. తాకిన తర్వాత ఏం జరగలే కదా. ధను అన్న నీకేమన్నా అనిపిస్తుందా? నువ్వే కదా ఆ బంగారు కోతిని తాకావు. నీకేమన్నా అనిపిస్తుందా చెప్పు. ఏం కూడా అనిపించట్లేదు. ఆ తాకమన్నాడు, తాకాను. తాకిన తర్వాత నాకు ఏం కూడా తెలియట్లేదు. ఇందాక నుంచి తిరుగుతూనే ఉన్నాం, ఏ చేంజ్ కూడా చూడలేదు. అరే ఇక్కడ ఎవరో ఏడుస్తున్నట్టుగా వస్తుంది సౌండ్. ఎవరిది? అయ్యో అయ్యో తాతయ్య ఏమైంది మీకు? ఏమైనా ప్రాబ్లమా చెప్పండి. అయ్యో ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దు. అయ్యో కొడుక, నా భార్యకి ఒంట్లో బాగాలేదయ్యా. ఎన్నాళ్ళ నుంచో మూలపడి ఉంది. అయ్యో తాతయ్య అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. నా దగ్గర డబ్బులు లేవయ్యా, డబ్బులు లేవు. ఉన్న డబ్బు మొత్తం ఈ జగ్గుబాయ్ మనుషులే దోచుకున్నారు భయ్యా, దోచుకున్నారు. కొడక ఏదో ఒకటి చెయ్యి. అయ్యో తాతయ్య మీరేం బాధపడకండి. సరే బామ్మ దగ్గర తీసుకెళ్ళండి. నా వెనక్కి రండి అయ్యా, నా వెనక్కి రండి, చూపిస్తా. ఇదిగో ఏమే ఎలా ఉన్నావు? అదిగో అయ్యా, మాట్లాడు కూడా మాట్లాడట్లేదు, ఎంత పిలిచినా పలకట్లేదు. తను చాలా బాధలో ఉందయ్యా. తను మాట్లాడలేకపోతుంది, వడదెబ్బ తింది.
తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు. నా దగ్గర ఉన్నవంతా ఈ పాత కార్లే అయ్యా. ఎవ్వరు కూడా కొనట్లేదు. అది ఎవరైనా కొన్నట్లయితే చాలా బాగుండేదయ్యా, కానీ కొనడానికి ఎవ్వరూ రావట్లేదు. అయ్యో తాతయ్య, ఇంతకీ కార్లకి ఏమైంది? ఏమన్నా ఉంటే నేను రిపేర్ అయితే చేస్తాను, ఒకసారి చూస్తాను ఆగండి. అరే యార్, ఈ కార్ చూడడానికి బానే ఉంది కానీ మొత్తం డ్యామేజ్ అయింది బయట లోపల, అందుకే ఎవరు కొన్నట్టుగా ఉన్నారు. అరే యార్, మీ దగ్గర ఉన్న కార్లు మొత్తం డ్యామేజ్ అయ్యాయి. పాపం, సారీ తాతయ్య, నేను చేయగలనంత చేస్తాను. ఏమన్నా అయితే ట్రై చేస్తా, లేకపోతే లేదు తాతయ్య. ముందుకి ఇది పని చేస్తుందో లేదు చూద్దాం. డ్రైవ్ అవుతుందంటారా? అరే ఏం కావట్లే. అరే ఏమైంది? అరే కలర్ మారింది. అరే బంగారమా? అరే బంగారంలోకి మారిపోయింది. రే సించాన్ చూసావా? అరే నేను నమ్మలేకపోతున్నాను. అబ్బా బంగారంలో మారిపోయింది ఎట్రా సించాన్, నాకు అర్థం కావట్లేదు. వామ్మో, ఇదంతా నిజమాబద్ధమా? అరే రే, ఇది నిజమాబద్ధం అర్థం కావట్లేదు సించాన్. ఎలా జరిగింది? మళ్ళీ చెక్ చేద్దాం ఆగండి తాతయ్య. అరే ఇది మారుద్దా? అరే సించాన్, ఇది కూడా మారిపోయిందిరా. అరే ఎలా మారింది? అరే మొత్తం మాయా కోతి వల్ల అనుకుంటారా? ఆ మాయా కోతి బొమ్మ ముట్టడం వల్ల ఏది ముట్టినా బంగారంలో మారిపోతుంది. అరే నాకేం అర్థం కావట్లేదు, దీని యొక్క వాల్యూ ఎంతో ఉంటుంది. ధనువన్న తొందరగా ఇంకో కార్ని ట్రై చేయి. వామ్మో, గోల్డ్ అయిపోయింది. ఎలా ఎలా జరుగుతుంది? చూసారా? దొరికాడ్రా. ఈడవడో ఏది ముడితే అది బంగారం కింద మారిపోతుంది. ఈ విషయం వెంటనే మన జగ్గుబాయికి చెప్పాలి. ఆయనకి చెప్తే ఆయన ఆనందపడతాడు. వీడెవడం మంత్రజాల్లా ఉన్నాడురా. ఇగో జగ్గుబాయ్ ఇప్పుడే వాడిని ఒక ప్లేస్ కి తీసుకుని రమ్మని మెసేజ్ పెట్టాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఫాస్ట్ గా తీసుకొని వచ్చేద్దాం. అయిపోయావురా నువ్వు. తాతయ్య, ఈ బంగారం కార్లు ఉన్నాయి కదా, ఇవి తొందరగా తీసుకెళ్ళండి. తొందరగా తీసుకెళ్లి మా అమ్మకి నయం చేయండి. నయం అయిన తర్వాత మీరు మంచి ఇల్లు కట్టుకొని అందులో ఉండండి. నా కోసం ఇంత చేసావా? చాలా ఆనందంగా ఉందయ్యా, చాలా ఆనందంగా ఉంది. చాలా కృతజ్ఞతలయ్యా, చాలా కృతజ్ఞతలు. అయ్యో అదేం అవసరం లేదు తాతయ్య. రే పదండ్రా, ఇదే మంచి టైం. వాడిని పట్టుకుని వెళ్ళి తీసుకొచ్చేద్దాం. జగ్గు బైక్ అప్పు చెప్తాం, అప్పుడు మనల్ని చాలా పొగుడతాడు. పదండి వెళ్దాం, ఇదే సరైన టైంలో ఉంది. రే అక్కడే ఉండండి, కదలకండి. కదిలితే కాల్ చేస్తాం, అక్కడే ఆగండి. ఎవరు మీరు ఇంతకి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు? మేమేం చేసాం? మాట్లాడకుండా బయలుదేరు, లేకపోతే ఈ ముసలాన్ని ముసలామని చంపేస్తా. వద్దు వాళ్ళేం చేయదు ప్లీజ్. మేము వస్తాం, మీతోనే వస్తాం. ఇంతకీ ఎందుకు మమ్మల్ని పట్టుకున్నారు? ఎందుకు రావాలి? అదంతా తర్వాత మాటలు కానీ ముందు రావయ్య. చగ్గుబాయి మేట్ చేస్తాడు, వాళ్ళు ఎత్తుకొని వచ్చే. రా కారెక్కు బండితి. రే ఇప్పుడు మిమ్మల్ని జగ్గుబాయి దగ్గర తీసుకెళ్ళబోతున్నాం. అయ్యో ధనువన్న, ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు మనల్ని? అరే వదలండి ప్లీజ్, మమ్మల్ని వదలండి. మేమేం చేయలేదు, మిమ్మల్ని ఏం చేయలే కదా, వదిలేయండి ప్లీజ్. నువ్వు నోరుమోయినా బుడంకాయ్. నన్నే బుడంకాయ అంటావరా? ఎంత ధైర్యం నీకు? గుండు నాయాలా? నోరు మూసుకున్నాడండి. నోరు వచ్చారంటే ఒక్కొక్కడిని వేసేస్తా. సించాన్ మన ఇంటికి వచ్చాం రా. వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. మాట్లాడద్దు, జగ్గుబాయ్ దగ్గర తీసుకెళ్తున్నాను. అయ్యా ఎవర్రా బాబు ఇంతగా? జగ్గుబాయ్ చూపించండి. ఎవరు ఇక్కడ? ఎవరున్నారా? జగ్గుబాయ్. జగ్గుబాయ్ ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అరే మేమేం చేయలే కదా, మేమేం తప్పు చేసాం నీకు? నువ్వు మాట్లాడకుండా రావచ్చు కదేంటి? జగ్గుబాయ్ ఇదిగో మీరన్న మనుషుల్ని తీసుకొచ్చావు ఇక్కడికి. శబ్బాస్ రా, శబ్బాస్. ఎట్టకెలికి మీరు చవటల్లా కాకుండా మంచి పని చేశారు. హ్యాపీ, నేను చాలా హ్యాపీ రా. హ్యాపీ. ఎక్కడున్నారాలు? జగ్గుబాయ్ ముందుకెళ్ళు. జగ్గుబాయ్ అంటే మీరేనా? ఆల్రెడీ మీ కొడుకు మా ఇంటి నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టాడు, అది కూడా బట్టలు లేకుండా. ఇంకా ఏం కావాలి మీకు మా దగ్గర నుంచి? ఏం కావాలి చెప్పండి. వాడు అలా చేసినందుకు మీరు నన్ను క్షమించాలి. వాడి తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. సరే గాని మీ యొక్క గొప్పతనం మాకు తెలిసింది. మీరు దేంట్లో ఎక్కినా అది బంగారం కింద మారుతుందన్నారు. నాకు నా కార్లంటే ప్రాణం. నా కార్లు మొత్తాన్ని బంగారం కింద మార్చండి. మీకు మీ ఇల్లు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. మీకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ కూడా వేచి ఉంది. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను, నాకు నా కార్లంటే ప్రాణం. ఒక్కసారి నా కార్ని బంగారం కింద మార్చండి. ధనువన్న, మన ఇల్లు మనకు వస్తుందంట. మార్చేయి, వీటన్నిటిని మార్చేయి. అదే చేస్తున్న సించాన్, ఇప్పుడు చూడు. థ్యాంక్ యూ, మీకు ధన్యవాదాలు. అలానే ఇక్కడున్న అన్ని కార్లని మార్చేస్తారా? ప్లీజ్ దయచేసి మార్చేయండి. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ప్లీజ్ మార్చండి. అయ్యో సార్, తర్వాత అయితే మాత్రం మా ఇల్లు మాకు తిరిగి ఇచ్చేస్తారు కదా, అదే చాలు. మాకు ఏ సర్ప్రైజ్లు ఏం కూడా వద్దు. ప్లీజ్ మా ఇల్లు మాకు ఇచ్చేయండి. ఖచ్చితంగా బాబు. అమ్మయ్యా, చివరికి అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫైనల్ గా గోల్డ్ కార్స్ అన్ని కన్వర్ట్ అయిపోయాయి. ఓ చూడడానికి చాలా బాగుంది. సార్ కంప్లీట్ అయిపోయింది సార్. అలానే నా నుంచి ఇంకొక విన్నపం. అక్కడ ఒక ముసలావిడ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళకు చిన్న దారి చూపించండి అంతే, ఇంకేం అవసరం లేదు. ఆ ముసలావిడకి
ఎవరికి బాగాలేదు, ప్లీజ్ ఆవిడ చూసుకోండి. ఖచ్చితంగా చూసుకుంటా బాబు. ఈ ఒక్క కారు కూడా మార్చేయండి. నిజమా? సరేనండి, వెళ్తున్నా. ఇగోండి ఇది ఒకటే కదా మార్చేస్తున్నా. వావ్, ఇప్పుడు పెద్ద గోల్డ్ కార్ అవ్వబోతుంది. ఓకే సించాన్, చూసావా మొత్తం మనమైతే గోల్డ్ కింద మార్చేసాం. తల మెరిసిపోతుందిరా, మొత్తం గోల్డ్ అయిపోయింది. వావ్, చూడడానికి చాలా బాగుంది. బల్లారే బాబు బల్లారే, థ్యాంక్ యూ సో మచ్ బాబు. నాకు నా కార్లంటే ప్రాణం. నువ్వు నా కార్లకి మళ్ళీ ప్రాణం పోసావు. గోల్డ్ కలర్ లో చాలా మెరిచిపోతున్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళు, నీకు సర్ప్రైజ్ ఉంది. సార్, ఆ సర్ప్రైజ్ కన్నా ముందు ఆ ముసలాయిన్ని మర్చిపోకండి. ఖచ్చితంగా నేను చూసుకుంటా బాబు, నేను చూసుకుంటా, కంగారు పడకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక ఈ ఇల్లు మాదే కదా, మాకు వదిలేశారు కదా. అయ్యో, మా కొడుకు చేసిన తప్పుకి మీకు క్షమాపణ అడుగుతున్నా. ఈ ఇల్లు మీదే, వెళ్ళండి. లోపల మీకు సర్ప్రైజ్ ఉంది, వెళ్ళండి. సించాన్, ఫైనల్లీ మన ఇల్లు మనకు వచ్చేసింది. సూపర్, ఇంతకన్నా మించి హ్యాపీనెస్ నాకు ఇంకేం అవసరం లేదురా. ఈ గోల్డెన్ కార్స్ ఇవేం నాకు అవసరం లేదు, ఇదే హ్యాపీనెస్ చాలా నాకు. రాసించాన్, లోపలికి వెళ్దాం. సరే కానీ చాప్ ఇక్కడే ఉన్నావా? అరే యార్, చాప్ గాని మర్చిపోయాం. వాళ్ళు ఉండడం వల్ల చాప్ నేను రాలేకపోయాను రా. సారీ, నన్ను ఏమనుకోకు. నన్ను వాళ్ళు బాగా చూసుకున్నారు, మీరేం బాధపడక్కలేదు. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూడండి, వెనక్కి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అరే సించాన్ చూడు. అరే యార్, ఇంట్లో చాలా గోల్డ్ ఉందిరా. అరే ఏంటిది? అరే 1 2, అరే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, మొత్తం నిండిపోయింది. సించాన్ చూసావా? ధను అన్న ఏంటి మైండ్ బ్లాక్? వామ్మో, ఇంత గోల్డా ఎవరిచ్చారంట? వేరే ఆ జగ్గుబాయి ఇచ్చుంటాడు రా. మనకి ఇందాక సర్ప్రైజ్ ఉందంట కదా, ఇదే అనుకుంటా. సూపర్ సించాన్, నేను చాలా హ్యాపీగా ఉన్నా. రారా చూద్దాం లోపల ఇంకేమన్నా ఉన్నాయేమో. అతనికి ఈ బంగారమే అవసరం లేదేమో, అతనికి కార్లు అంటే పిచ్చి కదా, అందుకే బంగారం మనకి ఇచ్చేసాడు. వావ్, అరే బోల్డ్ అంత డబ్బు సించాన్ చూసావా? వామ్మో సించాన్, పరుపు మీద కూడా ఫుల్ గా డబ్బు ఉందిరా, మొత్తం మందే. అరే బంగారం, డబ్బు. ధను అన్న వాటి గురించి పక్కన పెట్టు, ముందుగా బట్టలు వేసుకో, ఎందుకంటే ఇలా చూడలేకపోతున్నాం ఇందాక నుంచి. ఇదిగో ఇదెలా ఉంది? మామూలుగా ఉండదు మనతో పెట్టుకుంటే. సించాన్, కొత్త డ్రెస్ ఎలా ఉందిరా? నీకేటన్నా హీరోలా ఉంటావు. మామూలుగా ఉండదు మీ ధనుడైనతో. సరే గాని సించాన్, అరే ఒకటి మర్చిపోయావా? మన దగ్గర ఇంకా స్టిల్ ఎబిలిటీ ఉందిరా బంగారం మారేది. ఇంకా ఫ్యూచర్లో దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ రావు కదా.